జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఉగ్రమూకల కాల్పులు. పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఆర్మీ వాహనంపై దాడి. 4 రౌండ్లు కాల్పులు జరిపిన టెర్రరిస్టులు. మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చ. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వివరించిన ముఖ్యమంత్రి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న స్టాలిన్. తమిళనాడు సీఎం వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్. ఖమ్మం జిల్లా మధిరలో మృత్యుంజయ స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం. ప్రత్యేక పూజలు చేసిన భట్టి విక్రమార్క దంపతులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. శ్రీశైలం దేవస్థానానికి పోటెత్తుతున్న భక్తులు. గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. కిటకిటలాడిన క్యూ లైన్. భూపాలపల్లి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. లక్ష్మీరెడ్డిపల్లెలో శ్రీరామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బుగ్గ రాజరాజేశ్వర స్వామికి అభిషేకాలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. మహబూబాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు. సామగ్రిని తరలించిన అధికారులు. ఎలక్షన్ సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు. వరంగల్ బాలాజీ నగర్ లో గోమాతకు సీమంతం. గోవుకు కొత్త చీర కట్టి 108 రకాల పండ్లు సమర్పించిన స్థానికులు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఘనంగా శివరాత్రి వేడుకలు. నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శివరాత్రి ఉత్సవాల్లో యువతులతో అశ్లీల నృత్యాలు. కాకినాడ జిల్లా భూపాలపట్నంలో ఘటన. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకుని పోలీసులు. ఆదిలాబాద్ లో ఓ యువకుడి దారుణ హత్య. అర్ధరాత్రి బైక్ పై వెళుతూ ఉండగా అడ్డగించి చంపిన మరో గ్యాంగ్. మృతుడు ఇంద్రానగర్ కాలనీకి చెందిన రవితేజగా గుర్తింపు. మంచిర్యాల జిల్లా ఎర్రాయిపేట గ్రామంలో విషాదం. గోదావరిలో స్నానానికి దిగిన రాజేష్ అనే వ్యక్తి గల్లంతు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.